ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. నేను వారిని విస్తరింపచేసెదను, అల్పులు కాకుండా ఘనులుగా చేసెదను. బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీలను గూర్చి దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. దేవునికి విరోధంగా చేసిన పనులను బట్టి ప్రవక్తలు చెప్పిన మాటలను కూడా లెక్క చేయని పరిస్థితుల్లో ఒకడు తినలేని కంపు కొడుతున్న అంజూర పండ్లను పారవేసినట్లు దేవుడు ఇశ్రాయేలీలను శత్రు రాజ్యాలకు అప్పగించి క్షామమునకు తెగుళ్లకు గురి చేసినాడు. అయితే వారి నిర్ణయ కాలమున వారిని తప్పక చెర నుండి విడిపించి గొప్ప చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ దినం నీవు ఏ క్షామంలో ఉన్నావో, ఏ కొరత లేమితో మనసు కృంగిన స్థితిలో ఉన్నావో, అవమానాలు నిందలు భరిస్తున్నావో దేవుడు దర్శించి నీతోనే మాట్లాడుతున్నాడు. అవమానించబడిన చోటే ఘనతనిచ్చి నీ స్థితిగతులను మార్చి నిన్ను ఘనపరచబోతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీల దేవుడై ఈరోజు నీ దేవుడై ఉన్నాడు. కృతజ్ఞతతో కూడిన సంతోష స్వరమును నీలో నుండి వినాలనేదే దేవుని ఆశ. నీవు ఇక అల్పమైన దానివి కావు. నమ్మి ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన. నిందలే పూదండలుగా మార్చగలిగిన నా దేవా, ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డల వారి యొక్క అవమానాల నుండి, లేమి నుండి విడిపించి విస్తరింపచేసి గనులుగా చేయమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.